కాస్ లోపల ఏమన్నా టాన్ లోపల ఏమన్నా ఈ పవర్ ఆర్ లాగరిథమ్స్ ఎనీథింగ్ ఇట్లాంటి ఎక్కడ వచ్చినా కూడా దాని క్వాంటిటీ అనేది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఈ క్వాంటిటీని ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇక్కడ గ్రామ్స్ బదులు కిలోగ్రామ్స్ ఉండాలి, సెంటీమీటర్ బదులు మీటర్ ఉండాలి, సెకండ్ స్క్వేర్ బదులు మినిట్ స్క్వేర్ ఉండాలి. 1.5%. సో ఇదే ఆన్సర్ ని యూ కెన్ ఈవెన్ రైట్ లైక్ దిస్ 200 ప్లస్ ఆర్ మైనస్ 1.5% అని రాయొచ్చు. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ హియర్? ఓన్లీ 1. మరి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే 3. ఎట్లా? డెసిమల్ తర్వాత జీరోస్ వచ్చినాయి అనుకోండి. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. సో మెయిన్ పర్పస్ ఆల్రెడీ మీకు ద ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ ఫిజిక్స్ బి ఎందుకు పెట్టినా అంటే ఈ బి అనేది చాలా ఎనర్జెటిక్ ఉంటుంది అట ఎప్పటికీ, అండ్ దానికి ఒక ఇంటెలిజెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది, అండ్ ఎప్పటికీ బిజీగా ఉంటుంది. ఎందుకు బిజీ? ఇన్ కలెక్టింగ్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. సో ఈ క్వాలిటీస్ అన్ని మీ దగ్గర ఉండాలి. సేమ్ అదే ఎట్లా నెక్టార్ అయితే కలెక్ట్ చేసుకుంటారో మీరు కూడా సబ్జెక్ట్ అట్లనే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ బి బిజీ ఆల్ ద టైమ్ బికాస్ మీరు స్టూడెంట్ ఏజ్ కాబట్టి ఖచ్చితంగా బిజీగా ఉండాలి స్టడీయింగ్ లో. ఓకే, చదవడంలో బిజీగా ఉండాలి, వేరే విషయాలలో కాదు. రైట్. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ ద ఛానల్ నేమ్ ఇస్ ఫిజిక్స్ మీ. సో నేను చెప్పినట్టు ఏదైతే ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పినట్టు, సో టుడే వీ విల్ బిగిన్ విత్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ అండ్ ఫిజికల్ వరల్డ్. ఇది ఒక 1 షాట్ వీడియో. సో ఇందులో కాన్సెప్ట్ అండ్ రిలేటెడ్ న్యూమరికల్స్ విత్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వీటి ఇంపార్టెన్స్ ఏంది ఫిజిక్స్ లో అని అంటే, సి ఈ ఫిజికల్ క్వాంటిటీస్, వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? విచ్ క్యాన్ బి మెజరబుల్. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటికీ యూనిట్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కొన్ని డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి. సో ఇన్ దిస్ ఫిజికల్ క్వాంటిటీస్ దేనికైతే యూనిట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 5 kilograms. సో ఇందులో 5 ఏంటి? దిస్ 5 is nothing but number, and what is this kg? This kg is nothing but unit. Okay na? So anything which can be measurable is called physical quantity. Okay, ఈ ఫిజికల్ క్వాంటిటీలోనే మనకి 2 types ఉన్నాయి. ఏంటి అవి? ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? షార్ట్ కట్ లో FQ అని రాస్తున్నాం. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ లైక్ బేసిక్ థింగ్స్ లైక్ మాస్, లెంత్, టైమ్, లైక్ దిస్, టెంపరేచర్, ఇట్లాంటివి అనమాట. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? డెరైవ్డ్ క్వాంటిటీస్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్. అంటే ఏం లేదు, డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ క్వాంటిటీస్ ని యూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీడ్ ఫార్ములా వీన్ అనుకోండి. వాట్ ఈస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ అనేది కమ్స్ అండర్ లెంత్, టైం ఈ రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని దిస్ బికేమ్ అ డెరైవ్డ్ క్వాంటిటీ. అంతే. సో మనకి యూనిట్స్ లో సిజిఎస్ యూనిట్, ఎస్ఐ యూనిట్, రైట్. సో మెట్రిక్ సిస్టమ్ అని, FPS సిస్టమ్, ఫుట్ పౌండ్ సిస్టమ్, దాన్ని బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇట్లాంటి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ వన్ ఫాలోస్ SI యూనిట్స్. ఓకే, సి మనకి కమర్షియల్ గా యూజ్ చేసే యూనిట్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎంత ఉంది బయట అంటే 40 degrees Celsius ఉన్నది అంటాం. రైట్. మీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 98 degree ఉంది అని అంటాం. ఆ 98 degree ఇక్కడ 40 degrees ఏమైనా లేదు. ఇక్కడ 40 degree అనేది సెల్సియస్, 98 degree అనేది ఫారెన్హీట్. రైట్. మరి SI యూనిట్ ఏంటిది ఆఫ్ టెంపరేచర్? కెల్విన్. మీకు అర్థమైందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వి యూజ్ ద యూనిట్. బట్ క్యాలిక్యులేషన్ పర్పస్ లో, ఈ మొత్తం క్యాలిక్యులేషన్ పర్పస్ లో ఫిజిక్స్ లో మాత్రం మనం SI యూనిట్స్ యూజ్ చేస్తాం. Until and unless they mention to get the answer in CGS unit, we use SI units. So మీరు SI units లో యూజ్ చేయాలన్నప్పుడు అన్ని క్వాంటిటీస్ కూడా SI units లోనే ఉంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. Let's say force is equals to mass into acceleration. Okay, when mass is constant, m into a. ఇప్పుడు మాస్ అనేది నేను 500 grams అని ఇచ్చిన. If I take acceleration is equals to 2 meter per second square. Now what is force అంటే మీరు 500 into 2 that is 1000 newtons అని చెప్పవచ్చా? No. Why? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ is the SI unit of length, సెకండ్ is the SI unit of time. ఇక్కడ చూడండి మాస్ అనేది గ్రామ్స్ లో ఉంది. గ్రామ్స్ is not SI unit, it is CGS unit.
సో ఒక సిజిఎస్ యూనిట్ ని ఒక ఎస్ఐ యూనిట్ తో మల్టిప్లై చేయడానికి లేదు. సో ఐదర్ యూ షుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎస్ఐ ఆర్ ఎవ్రీథింగ్ ఇంటూ సిజిఎస్, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఐ కెన్ రైట్ దిస్ as 0.5 kgs. సో now what will be the answer? F is equals to 1 Newton. 0.5 into 2, అది 1 Newton అనేది, న్యూటన్ అనేది మళ్ళీ ఎస్ఐ యూనిట్. ఓకే, దిస్ ఇస్ అగైన్ ఎస్ఐ యూనిట్. సార్ ఇది ఎందుకు ఎస్ఐ యూనిట్ అయింది? ఎందుకంటే నువ్వు 2 క్వాంటిటీస్ ఎస్ఐ యూనిట్స్ తీసుకున్నావు కదా, అట్లా అనమాట. యూనిట్స్ గురించి పెద్దగా డిస్కషన్ పెట్టాము, ఎందుకంటే దోస్ ఆర్ వెరీ బేసిక్ థింగ్స్, రైట్? సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో మెయిన్ గా మనకి తెలియాల్సింది ఏంటంటే 3 థింగ్స్. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, నెక్స్ట్ ఏదైతే డైమెన్షన్ ని అనాలిసిస్ చేస్తామో అది వీ కెన్ కాల్ ఇట్ as డైమెన్షనల్ అనాలిసిస్, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఈ 3 బేసిక్ కాన్సెప్ట్స్ మీదనే ఎప్పటికీ క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో 60% క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ నుండే ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ వి విల్ డిస్కస్. దానికంటే ముందు హౌ టు డెరైవ్ ఆర్ హౌ టు గెట్ అ డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏం లేదు, మీకు ఏదైనా ఒకటి తీసుకోండి. లైక్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో డైమెన్షన్స్ లో we take mass as m, we take length as l, we take time as t. ఓకే, సో mlt. కొన్నిసార్లు టెంపరేచర్ ఉంది అని అనుకోండి, టెంపరేచర్ k తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఆర్ థీటాతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, డిపెండ్స్. అండ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ లైక్ కరెంట్ ఉంది అనుకోండి, కరెంట్ ఉంటే ఆంపియర్ తో రిప్రజెంట్ చేస్తారు, లైక్ ఏ. సో మనకి బేసిక్ గా ఈ 3 ఎక్కువ యూజ్ అవుతాయి. సో ఒక డైమెన్షనల్ ఫార్ములా రాయాలి దీనికి. F is equals to ma, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, మాస్ అంటే కిలోగ్రామ్సే కదా ఎస్ఐ యూనిట్, అంటే దాని డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? m. ఓకే, సో యాక్సలరేషన్, వాట్ ఈస్ యాక్సలరేషన్? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. చేంజ్ ఇన్ వెలాసిటీ అన్న డైమెన్షన్స్ ఏమే కదా, విచ్ ఇస్ మీటర్ పర్ సెకండ్, బై టైం అంటే సెకండ్. అప్పుడు ఎంత అవుతుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ కమ్స్ అండర్ వాట్? లెంత్. సో యూ కెన్ రైట్ దిస్ as l by t square. S square అంటే సెకండ్ స్క్వేర్, విచ్ ఇస్ టైం. సో దిస్ I can write l t power minus 2. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? l t power minus 2. సో డైమెన్షనల్ ఫార్ములా m power 1, l power 1, t power minus 2. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాట్? ఫర్ ఫోర్స్. ఓకే, సో అట్లా డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. సార్ అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుందా అంటే ఉండదు. కొన్ని డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డెన్సిటీ బై డెన్సిటీ 2 డైమెన్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు డైమెన్షన్ లెస్ క్వాంటిటీ వస్తుంది. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే జీరో కాదు దాని అర్థం. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ మీన్స్ దెర్ ఇస్ నో m, దెర్ ఇస్ నో l, దెర్ ఇస్ నో t, విచ్ ఇస్ m power 0, l power 0, t power 0. ఇదంతా మీకు 1 అవుతుంది, అంతేగాని 0 కాదు. ఓకే, ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మనకి డైమెన్షన్ లెస్ క్వాంటిటీని మనం 0 అని తీసుకొని అటు మల్టిప్లై చేసి 0 అయిపోతుంది ఆన్సర్. అట్లా చేస్తారు కొంతమంది, అది కాదు. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో నాట్ ఓన్లీ రిలేటివ్ డెన్సిటీ, ఈవెన్ ఇఫ్ యూ టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఫార్ములా ఉంటుంది కదా, u1 minus u2. ఇది కూడా డైమెన్షన్ లెస్ క్వాంటిటీ, ఎందుకంటే పైన వెలాసిటీ కింద వెలాసిటీ. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ యూ టేక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ నథింగ్ బట్ c by v. ఇది స్పీడ్ ఆఫ్ లైట్, ఇది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ అ డిఫరెంట్ మీడియం. అక్కడ కూడా యూనిట్స్ క్యాన్సిల్ అవుతాయి. లైక్ దిస్ యూ హ్యావ్ డిఫరెంట్ క్వాంటిటీస్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్. ఒకటే, ఏం లేదు, ఒకటే క్వాంటిటీ అదే రేషియోలో ఉన్నది అనుకోండి, దానికి డైమెన్షన్స్ ఉండవు, పైన కింద యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? అండ్ కొన్ని క్వాంటిటీస్ ని మనం యూజింగ్ జస్ట్ డైమెన్షనల్ ఫార్ములా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే యూ గాట్ సమ్ వర్క్ డన్ డైమెన్షన్స్ ఎంత అని అడిగిన. సో మీరు ఎంబటే ఫార్ములా ఏం రాసుకుంటారు? వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తారు. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనగానే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? mlt power minus 2. ఫైన్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? l.
So I can write ml square t power minus 2. So this is dimensional formula for what? For work done. Happy. But నేను ఈ డైమెన్షనల్ ఫార్ములా ఇచ్చి దీని యొక్క క్వాంటిటీ ఏంటిది అని అంటే మీరు వర్క్ డన్ అని చెప్పడానికి లేదు. ఎస్, వాట్ యు హర్డ్ ఇస్ రైట్. ఎందుకు అని అంటే ఈ వర్క్ డన్ నుంచి ఈ డైమెన్షనల్ ఫార్ములా వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఏ డైమెన్షనల్ ఫార్ములా వచ్చినా అది వర్క్ డన్ కదా అంటే అది కాదు. ఎందుకు కాదు? కొన్ని క్వాంటిటీస్ కి సేమ్ డైమెన్షన్స్ షేర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఇదే వర్క్ డన్ డైమెన్షన్స్ ఇది వచ్చిందా? ఓకే, టార్క్ గుర్తుందా? వాట్ ఈస్ టార్క్? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ లో అయితే ఆర్ క్రాస్ ఎఫ్. డెఫినేషన్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇస్ ఆర్ క్రాస్ ఎఫ్. సరే, క్రాస్ ఎందుకు? ఆర్ఎఫ్ సైన్ థీటా ఆర్ ఆర్ఎఫ్ అని తీసుకుందాం. ఆర్ అంటే ఏంటిది? డిస్టెన్స్. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్. డైమెన్షన్స్ ఎంత? ఎల్. ఫోర్స్ డైమెన్షన్స్ ml t power minus 2. సో ఇప్పుడు ఇదేమైంది? ml square t power minus 2. ఓకే, సో ఇక్కడ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మరి అది టార్క్ అవుతుందా, వర్క్ డన్ అవుతుందా? ఈవెన్ ఎనర్జీ కూడా సేమ్ డైమెన్షన్స్ అవే. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా, ఓన్లీ డైమెన్షనల్ ఫార్ములా అంటే మనము ఇది ఏ క్వాంటిటీ, ఇది ఏంటిది, వర్క్ డన్, టార్క్, ఎనర్జీ చెప్పలేము. ఓకే, రైట్. సో అది బీ కేర్ఫుల్. In case multiple correct answers, multiple options unte, like both A and B, and if you have another option, you can tick that, right? So that is about dimensional formula. Now coming to principle of homogeneity. What is principle of homogeneity? Very important concept. ఈజీగా అర్థమైపోతుంది. ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది హోల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద టర్మ్ homogeneity మీన్స్ లైక్ టర్మ్స్ అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ పోయి ఒక 1 kg రైస్, ఓకే, అండ్ ఒక 1 లీటర్ కుకింగ్ ఆయిల్, ఓకే, అండ్ ఒక డజన్ ఎగ్స్ తెచ్చుకున్నా, రైట్. సో 1 క్వాంటిటీ 1 kg ఆఫ్ రైస్, 1 లీటర్ ఆఫ్ ఆయిల్, 1 డజన్ ఆఫ్ ఎగ్స్. ఇప్పుడు ఈ 3 కలిపి 3 కిలోలు అని చెప్తానా? థింక్ వన్స్ అగైన్. సి 1 kg, ఓకే ఫైన్. 1 లీటర్ ఆఫ్ ఆయిల్ 1 kg ఉంటుందా? నో. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ ఆఫ్ ఆయిల్. ఇక కుకింగ్ ఆయిల్ కాబట్టి ఒక 900 grams ఉంటుంది అది. ఓకే, అండ్ డజన్ ఎగ్స్ అది ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలియదు. సో 1 + 1 + 1 3 kgs అని ఐ కెనాట్ సే. వై ఐ కాంట్ సే? బికాస్ హియర్ దిస్ 1 kg, you observe this kg, this is the unit of mass, plus 1 liter, this is unit of volume, okay, plus dozen x, 1 dozen, this is number, just a number. ఇవన్నీ క్వాంటిటీస్ డిఫరెంట్ ఉన్నప్పుడు హౌ యూ కెన్ యాడ్? యూ కెనాట్ యాడ్. అదే 1 kg ఆఫ్ రైస్, 1 kg ఆఫ్ దాల్, 1 kg ఆఫ్ షుగర్, ఈ 3 కలిపితే 3 కిలోలు ఉన్నాయని చెప్తాం. ఎందుకు? దే సాటిస్ఫై ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అన్నిటికీ ఈక్వల్ యూనిట్స్ ఉన్నాయి. యూ గాట్ మై పాయింట్? సో దట్స్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే యూ కెన్ యాడ్ ఆర్ యూ కెన్ సబ్ట్రాక్ట్ లైక్ టర్మ్స్. ఓకే, అంటే ఒక వెలాసిటీని యాక్సలరేషన్ తో యాడ్ చేయడానికి లేదు, ఒక వెలాసిటీని టైం తో యాడ్ చేయడానికి లేదు, ఒక ఫోర్స్ ని వర్క్ తో యాడ్ చేయడానికి లేదు, ఆర్ సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు, రైట్? యూ కెన్ డివైడ్ ఆర్ యూ కెన్ మల్టిప్లై డిపెండింగ్ ఆన్ ద ఫార్ములా, బట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్? ఎందుకంటే ఇందుకే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. Let's say I got some x is equals to a plus bt plus ct square అని ఒక క్వశ్చన్. ఓకే, సో వేర్ x is equals to displacement అని అన్నాడు, and t is time taken, and a comma b comma c are constants. Okay, he is asking us to find dimensional formula for a comma b comma c. ఈ మూడింటికి డైమెన్షనల్ ఫార్ములా అడుగుతున్నాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకటే, ఇది చూడండి, x stands for displacement, a should be displacement, bt should be displacement, ct square కూడా డిస్ప్లేస్మెంట్ అయ్యే ఉండాలి. ఎందుకో? అట్లయితేనే ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ నీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏది పడితే యాడ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ రాదు కదా, ఫస్ట్ యాడ్ చేయడానికి కుదరదు. ఓకే, if they are like terms, then if you add them again you are getting displacement. Just like 10 newtons plus 5 newtons plus 3 meters అన్నా, అది పాసిబిలిటీ ఉన్నా?
ఇక్కడ చూడండి ఇది ఫోర్స్ 3 meters is length. ఫోర్స్ ని లెంత్ కి ఎట్లా యాడ్ చేస్తాం, చేయడం కదా. సో దిస్ షుడ్ బి సంథింగ్ లైక్ సమ్ 3 newtons అన్నాం. ఇప్పుడు దిస్ టుగెదర్ వి గాట్ 18 newtons. ఈ 18 newtons కూడా ఒక ఫోర్సే, అంటే ఇండివిజువల్ కూడా ఇది ఫోర్సే, ఇది ఫోర్సే, ఇది ఫోర్సే. యు అండర్స్టాండ్? సో ఇండివిజువల్ గా ఎవ్రీథింగ్ విల్ బి వాట్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేస్మెంట్. సో నౌ ఇట్ స్టార్ట్స్. ఇప్పుడు ఏం చేద్దాం, ఏ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది, ఎల్, అంతే కదా, అయిపోయింది. బిటి ఆల్సో డిస్ప్లేస్మెంట్. టీ, టీ మీన్స్ టైం, బిటిఎల్. సో బి ఎంత అవుతుంది, ఎల్ టీ పవర్ -1 అయిపోయింది డైమెన్షనల్ ఫార్ములా. సిటీ స్క్వేర్ which is equals to also displacement. So c is equals to l t power -2. So if you observe these three, so a is nothing but displacement, b can be velocity, and c can be acceleration. అంతే కదా, ఎందుకంటే acceleration dimensional formula ఎంత, l t power -2, velocity dimensional formula l t power -1. ఇట్లా చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సే velocity is equals to some a plus b t by c plus something like t undi ani anukunna. Okay, now he is asking dimensional formula of a, b and c. Okay, similar question kaapothe nenu kinda divide chesi. Okay, so now see here, velocity dimensional formula entidi l t power -1. Okay, so ikkada chudandi a should be what, velocity. bt by c plus t should also be velocity. Okay, velocity అంటే సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ కాదు, యూనిట్స్ లో నేను చెప్పేది. ఈ వాల్యూ ఆ వాల్యూ అన్ని వాల్యూస్ సేమ్ ఉండవు, మాగ్నిట్యూడ్ టర్మ్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి, బట్ యూనిట్స్ అయితే అన్ని అవే కదా. సో a is nothing but l t power -1. ఇప్పుడు ఇక్కడ c ఎంత, ఇప్పుడు c ని దేంతో యాడ్ చేసి ఉంది, టైం తో యాడ్ చేసి ఉంది, అంటే c ఏమై ఉండాలి, టైం అయి ఉండాలి. ఓకే, సో c షుడ్ బి టైం. ఎందుకు టైం అయి ఉండాలో మళ్ళీ చెప్తున్నా వినండి. దిస్ సి ఈజ్ యాడెడ్ విత్ టైం, సో యూ కెన్ ఓన్లీ యాడ్ సిమిలర్ టర్మ్స్, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో సి అంటే నథింగ్ బట్ టైం, సో టైం ని టైం తోనే యాడ్ చేయొచ్చు. అప్పుడు సి కి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, టైం అయిపోతుంది. ఓకే, సో బి టీ బై సి ప్లస్ టీ, ఇది టీఏ. సో ఇక్కడ టీ టీ క్యాన్సల్, విచ్ ఇస్ ఎల్ టీ పవర్ -1, అంతే కదా. సో బి కి కూడా డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది, l t power -1. అంతే, సింపుల్. లైక్ దట్ యూ కెన్ డూ. సో ఇందులో మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దిస్ ఈస్ ద క్వశ్చన్ అపియర్డ్ ఇన్ EAMCET 2005. ఇక్కడ అకార్డింగ్ టు బర్నౌలీస్ థియరమ్ అట, దిస్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్ విచ్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అట. ఆ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అని అన్నాడు, అంతే కదా. సో డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ దట్ కాన్స్టెంట్, P stands for pressure, D stands for density, H stands for height, V stands for velocity. వెరీ ఈజీ, మీకు ఏది నచ్చితే ఆ టర్మ్ తీసుకోండి. ఓకే, సో ఇండివిజువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ P బై డి అయినా V²/2 అయినా GH అయినా అన్నీ ఒకటే, అందుకే యాడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తే నీకు వచ్చేది కూడా అదే కదా. లైక్ 10 newtons, 20 newtons, 30 newtons, 60 newtons, వచ్చేది కూడా న్యూటన్సే కదా. ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఏది తీసుకుంటారో తీసుకోండి, GH V²/2 P బై డి ఎనీథింగ్. ఇక్కడ V² ఒకటే టర్మ్ ఉన్నది, కింద ఎట్లా ఒకటి ఉంది కదా, నేను అది పిక్ చేసుకుంటా. మీరు మిగతా టర్మ్స్ తో ట్రై చేయండి. V²/2, V² ఇస్ వాట్, l t పవర్ -1, అంతే కదా, హోల్ స్క్వేర్. సో 2 కి ఎట్లా డైమెన్షన్స్ ఉండవు, l² t పవర్ -2. మాస్ ఏం లేదు కదా, సో యూ కెన్ కీప్ m పవర్ 0. చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఆప్షన్, m పవర్ 0 l² t పవర్ -2. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది చెయ్యను సార్, నేను P బై డి చేస్తాం, అది చేసినా సేమ్ వస్తుంది. కాకపోతే నీకు దానికి ప్రెషర్ డైమెన్షన్ ఫార్ములా తెలిసి ఉండాలి. ప్రెషర్ అంటే ఏంటిది, ఫోర్స్ అపాన్ బై ఏరియా. ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంటిది, mlt పవర్ -2. ఏరియా డైమెన్షన్ ఫార్ములా ఇస్ l². ఇక్కడ ఒక l, ఇక్కడ ఒక l క్యాన్సల్. సో ml పవర్ -1 t పవర్ -2. ఇది ఓకేనా. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. మరి డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. మాస్ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ m, వాల్యూమ్ అంటే l పవర్ 3. డివైడ్ చేయి ఇంకా, అంటే విచ్ ఇస్ ml పవర్ -3. సో ఇఫ్ ఐ డివైడ్ ml పవర్ -3, ఇక్కడ m క్యాన్సల్,
-1 ఇక్కడ 2 ఉంటుంది, ఇది మళ్ళీ పైకి పంపిస్తే మీకు వచ్చేది L² T⁻². m లేదు కాబట్టి m⁻0 పెట్టచ్చు. చూసిలా అదైనా ఇదైనా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. నౌ యూ ట్రై విత్ GH. G is what? Acceleration due to gravity. అంటే L⁻² into L అక్కడనే వచ్చేసింది కదా, L² T⁻². లైక్ దట్ వీ కెన్ డూ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఫైన్. ఇది చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. when a wave traverses a medium, సరే వేవ్ ఈక్వేషన్ ఇచ్చిండు, y is equals to a sin bt minus cx. This is the equation given, asking us to find out where a comma b comma c are constants of the wave, which of the following is a quantity with dimensions. దేనికి డైమెన్షన్స్ ఉంటాయని అన్నాడు. ఓకే, సి సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వేవ్ ఈక్వేషన్. అది ఏ వేవ్ అయినా కావచ్చు, ఒక ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్. ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో ఉన్నా, ఓకే, ఎక్స్పోనెన్షియల్స్ లో ఉన్నా, లాగరిథమ్స్ లో ఉన్నా, ఈ వాల్యూస్ అనేవి ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఎందుకు సార్? సింపుల్. చూడండి, ఇప్పుడు సైన్ లోపల ఏది ఉన్నా కూడా అది ఖచ్చితంగా యాంగిల్ అయ్యే ఉంటుంది. సార్ లేదు సార్, సైన్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ అట్లా ఎట్లా పెట్టుకుంటారు? పెట్టుకోవడానికి లేదు. సైన్ అంటేనే అది ఒక ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, లోపల ఒక యాంగిల్ ఉండాలి. నువ్వు ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ పెడతా, 5 న్యూటన్స్ పెడతా అంటే కుదరదు. ఇట్ మస్ట్ బి అన్ యాంగిల్, రైట్? సో ఇట్ క్యాన్ బి ఎనీ యాంగిల్. లెట్స్ సే π/6 అని అనుకుందాం. సైన్ π/6 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ 1/2. దీనికి ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా? లేవు. అంటే ఎనీ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ బ్రాకెట్ లో ఏదైతే ఉంటుందో అది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అన్నమాట. సిమిలర్లీ ఈ పవర్ ఎంత ఉన్నా కూడా, లెట్స్ సే e⁻x, ఈ x వాల్యూ అనేది ఖచ్చితంగా ఒక నెంబర్ అయ్యే ఉండాలి. ఎందుకంటే ఈ వాల్యూ 2.718 అనుకుందాం. దిస్ 2.718 నువ్వు అది ఏ నెంబర్ అయినా, 1 అయినా 2 అయినా 3 అయినా ఏదైనా కూడా మళ్ళీ ఒక నెంబరే వస్తుంది. సపోజ్ e⁻x, x వాల్యూ 1 అనుకోండి, ఎంత? 2.718. x వాల్యూ 2 అనుకోండి, సమ్ 7.38. సో అట్లా మీకు పవర్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ నెంబరే వస్తుంది, కానీ ఇంకొక డైమెన్షన్స్ క్వాంటిటీ వస్తలేదు కదా. అంటే ఎక్స్పోనెన్షియల్స్ లో కూడా అదే పరిస్థితి. సిమిలర్లీ వెన్ ఐ టేక్ లాగరిథమ్స్ ఆల్సో, లాగ్ టు న్యాచురల్ లాగరిథం తీసుకుందాం, సమ్ వాల్యూ ఉంది, లైక్ ఈనే ఉంది అనుకుందాం. దీని వాల్యూ ఎంత? 1, అంతేనా? సో ఇక్కడ కూడా చూడండి, మీకు వాల్యూస్ అనేవి ఓన్లీ నెంబర్సే ఉంటాయి వితౌట్ ఎనీ డైమెన్షన్స్. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? సైన్ లోపల ఏమున్నా, కాస్ లోపల ఏమున్నా, టాన్ లోపల ఏమున్నా, ఈ పవర్ ఆర్ లాగరిథమ్స్ ఎనీథింగ్ ఇట్లాంటి ఎక్కడ వచ్చినా కూడా దాని క్వాంటిటీ అనేది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో ఐ కెన్ సే దిస్ యాజ్ డైమెన్షన్లెస్ quantity. ఓకే, సో నౌ సైన్ bt minus cx, ఈ మొత్తం bt minus cx కి డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్స్ లేకపోతే అర్థమేంటిది? 1, అవునా? రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ టైం ఉన్నది సార్, ఇక్కడ x నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ సార్. ఏది? చూడండి, x ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. cx డిస్ప్లేస్మెంట్ అంటే లైక్ డైరెక్షన్ ఆఫ్ వేవ్. ఓకే, అదేనా? పార్టికల్ లొకేటెడ్ ఎట్ x. ఓకే, c ఉంది, x ఉంది, ఇక్కడ bt ఉన్నది. t కి డైమెన్షన్స్ ఉంటాయి కదా, x కి డైమెన్షన్స్ ఉంటాయి కదా. బట్ ఓవరాల్ గా bt minus cx అని అంటే ఇది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అని నేను చెప్పినప్పుడు, ఇండివిజువల్ గా bt కి డైమెన్షన్స్ ఉండొద్దు, cx కూడా డైమెన్షన్స్ ఉండొద్దు, అంతే కదా. సరే, లెట్స్ సే ఈ bt అనేది ఒక 90 degrees అనుకోండి, cx అనేది ఒక 30 degrees అనుకోండి. 90 minus 30 60 degrees. 60 degrees కి ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా? ఉండవు. అంటే మీకు ఓవరాల్ గా డైమెన్షన్స్ ఉండనప్పుడు ఇండివిజువల్ గా సబ్ట్రాక్ట్ చేసే టర్మ్స్ bt cx కూడా డైమెన్షన్స్ ఉండవు. అంటే bt కి డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే కెన్ ఐ కీప్ ఇట్ యాస్ 1? yes. సో b కి డైమెన్షన్స్ ఏమైతే ఇప్పుడు t⁻−1, ఎందుకంటే ఈ t అటుపోయింది కదా, సో t⁻−1 అవుతుంది. అట్లనే cx చూడండి, c కి డైమెన్షన్స్ ఏమవుతుంది? x అంటే నథింగ్ బట్ లెంత్, l⁻−1. ఫైన్. సో ఇక్కడ b కేమో t⁻−1, c కేమో l⁻−1. నౌ సీ హియర్, ఈ y అనేది ఇట్ రిప్రజెంట్స్ ఆంప్లిట్యూడ్, సారీ వేవ్ ఈక్వేషన్, అండ్ హియర్ a రిప్రజెంట్స్ ఆంప్లిట్యూడ్. ఆంప్లిట్యూడ్ అంటే నథింగ్ బట్ లెంత్ కదా, మళ్ళీ
సో ఏ కి యూనిట్స్ ఏమైతే y ఈజ్ నథింగ్ బట్ ఏ, ఆంప్లిట్యూడ్ అంటే ఎల్. ఓకే, సో మనకి మూడు క్వాంటిటీస్ కి డైమెన్షన్స్ వచ్చినాయి. ఒకటి ఏ ఏమో ఎల్, దిస్ ఈస్ ఎల్. బి ఎంత వచ్చింది టీ పవర్ -1, సి ఎంత వచ్చింది ఎల్ పవర్ -1. సార్ అన్నిటికి డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆప్షన్ చూడండి ఒకసారి. y బై ఏ అని అన్నాడు. y బై ఏ అంటే ఇది ఏదైతే ఉంటుందో డిస్ప్లేస్మెంట్, ఇది ఆంప్లిట్యూడ్. రెండు ఎల్ బై ఎల్ అంటే దానికి డైమెన్షన్స్ ఏముండవు కదా, క్యాన్సర్. అంటే ఇక్కడ y బై ఏ కి డైమెన్షన్స్ ఉండవు. సో ఇది రాంగ్ ఆన్సర్. బట్ అడిగింది ఏంటిది క్వశ్చన్? ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్వాంటిటీ విత్ డైమెన్షన్స్. డైమెన్షన్స్ ఉండే క్వాంటిటీ అట. నెక్స్ట్ బి ఇంటూ టీ చూడండి. బి ఏమో టీ పవర్ -1, దాన్ని టీతో మల్టిప్లై చేస్తే మళ్ళీ అవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో దానికి డైమెన్షన్స్ ఉండవు. నెక్స్ట్ సి ఇంటూ ఎక్స్ చూడండి. సి ఏమో ఎల్ పవర్ -1, ఓకేనా. ఎక్స్ అంటే ఎల్, సో దీనికి కూడా డైమెన్షన్స్ ఉండవు. నౌ లుక్ ఎట్ బి బై సి. వాట్ ఈస్ బి? టీ పవర్ -1. వాట్ ఈస్ సి? ఎల్ పవర్ -1. ఎల్ పవర్ -1 పైకి పోతే ఎల్ టీ పవర్ -1. సో దిస్ హ్యాస్ డైమెన్షన్స్. సో అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమే. వి విల్ టేక్ వన్ మోర్. రైట్ హియర్ ఐ గాట్ వన్ మోర్ క్వశ్చన్. ఇది మళ్ళీ రాస్తున్నా. సి ఎక్స్ ఆఫ్ టీ ఈస్ గివెన్ యాజ్ v0 by alpha 1 minus e power minus alpha t, where v0 is constant at alpha greater than 0. The dimensions of v0 is asking, and v0 and a కూడా అడుగుతున్నాడు. ఓకే, సో సింపుల్. ఇక్కడ x of t అనేది పొజిషన్ ఆఫ్ పార్టికల్ రిప్రజెంట్ చేస్తారు. పొజిషన్ ఆఫ్ పార్టికల్ అంటే లెంత్. ఓకే, ఏం చెప్పినా నేను ఈ పవర్ ఉన్నా, లాగ్ ఆఫ్ ఉన్నా, సైన్ ఆఫ్ ఏదైనా ఉన్నా, అవి మొత్తం ఏంటి డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఇప్పుడు చూడండి, పాయింట్అవుట్ చేయండి. ఈ పవర్ ఎంత ఉన్నది ఇక్కడ? ఆల్ఫా టీ. సో ఈ ఆల్ఫా టీ మొత్తం డైమెన్షన్లెస్ క్వాంటిటీ కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఆల్ఫాకి డైమెన్షన్స్ ఏమైతే 1 బై టైం, దట్ ఈస్ టీ పవర్ -1. ఓకే, హ్యాపీ అయిపోయింది. సో ఇక్కడ దిస్ షుడ్ నాట్ బి ఏ, ఇది ఆల్ఫా అయి ఉంటుంది. ఇక్కడ ఏ ఇక్కడ ఉంది లేదు కదా. ఆల్ఫాకి డైమెన్షన్స్ ఎంత అంటే టీ పవర్ -1. సిమిలర్లీ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ v0 బై ఆల్ఫానే. సార్ ఈ మొత్తం ఏమైంది సార్ టర్మ్? ఈ మొత్తం ఎట్లాగో డైమెన్షన్లెస్ క్వాంటిటీయే కదా. సో ఇక్కడ ఈ డైమెన్షన్స్, ఈ పొజిషన్ ఆఫ్ పార్టికల్ డైమెన్షన్స్ ఏందో డిసైడ్ అయ్యేది v0 బై ఆల్ఫా వల్ల. ఇది ఎట్లాగో డైమెన్షన్లెస్ క్వాంటిటీయే కదా. ఈ పొజిషన్ ఆఫ్ పార్టికల్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఎల్. v0 ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? టీ పవర్ -1 వచ్చింది. సో ఈ టీ పవర్ -1 అని పంపించేస్తే ఎల్ టీ పవర్ -1. దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ v0. లైక్ దట్ వీ కెన్ డూ ద ఆన్సర్. ఓకే, సింపుల్ లాజిక్. ఇక్కడ డైమెన్షన్లెస్ క్వాంటిటీని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. దాని నుంచి మీకు ఏదైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో, లైక్ ఆల్ఫా బీటా ఏదో ఒకటి ఇస్తాడు, ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ వచ్చిన తర్వాత మిగతా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో దట్స్ హౌ యూ షుడ్ ఫైండ్ అవుట్ డైమెన్షన్స్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. ఏ ఫార్ములా ఇచ్చినా కూడా అంతే. మీకు ఫార్ములా తెలియాలి, కొన్నిసార్లు ఫార్ములా తెలిస్తే లక్కీ అనమాట. ఈజీలీ వితౌట్ ఫైండింగ్ ఎనీథింగ్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇందులో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. చిన్న కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది, బట్ వెన్ యూ నో హౌ టు కన్వర్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సి ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా దాని నెంబర్ మల్టిప్లైడ్ విత్ యూనిట్ మస్ట్ బి సేమ్. ఓకే, అంటే ఏంటిది? సింపుల్. ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది దాని నెంబర్ ప్లస్ దాని యూనిట్ డిసైడ్ చేస్తుంది. నేను ఏం చెప్పినా? నెంబర్ అండ్ యూనిట్ అన్నా. ఇఫ్ ఐ సే నీకు 500 grams ఆఫ్ రైస్ ఇచ్చిన, నీకు 5 kg ఆఫ్ రైస్ ఇచ్చిన, నేను ఎంత గట్టిగా 500 grams అని చెప్పినా, నేను ఎంత చిన్నగా 5 kg అని చెప్పినా, 5 kg is obviously greater than 500 grams. మీరు నెంబర్ ని బట్టి డిసైడ్ చేయలేరు కదా. That's what I'm trying to say. Here, whenever you convert unit from another, one to another, so the overall value, the overall physical quantity must be same. Change అవ్వద్దు. నువ్వు 1 kg అన్నావు, 1000 grams అన్నావు. 1 kg 1000 grams రెండు ఒకటే కదా. 1 ని 1000 చేసినంత మాత్రాన kg grams అయిపోలేదా? అయిపోయింది. అప్పుడు ఈ క్వాంటిటీ రెండు సేమ్ అయితే, సో వితౌట్ ఎనీ
ఏంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా అది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 kg విచ్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ 5000 grams అంతేనా. సో హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ నెంబర్ అనేది పెరిగింది. నెంబర్ పెరిగితే యూనిట్ అల్టిమేట్లీ తగ్గిపోతుంది. సో ఐ కెన్ సే నెంబర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్. ఓకే, సో మీరు ఏ క్వాంటిటీని ఒక యూనిట్స్ నుంచి ఇంకో యూనిట్స్ కి కన్వర్ట్ చేసినా రైట్, ఏ చేసినా కూడా ఓవరాల్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వద్దు. దట్ ఈస్ ద ఇంటెన్షన్, మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో 1 kilowatt hour is equals to 1 unit అని అంటాం అంతే కదా. ఏది ఎలక్ట్రిసిటీ బిల్ అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా వచ్చింది 200 యూనిట్స్ వచ్చింది. యూనిట్ 1 యూనిట్ అని అంటే 1 kilowatt hour ను కన్జ్యూమ్ చేసినట్టు. బట్ ఈ KWH kilowatt hour అనేది SI యూనిటా కాదు, దట్స్ ఎ కమర్షియల్ యూనిట్. యాక్చువల్లీ kilowatt hour is nothing but ఇది దిస్ యూనిట్ is nothing but ఎనర్జీ యూనిట్. ఇప్పుడు మన పవర్ అంటే ఏంటిది ఎనర్జీ బై టైం ఆర్ వర్క్ డన్ బై టైం. ఇక్కడ ఎనర్జీ నుంచి పవర్ ఇంటూ టైం రాసుకోవచ్చు. పవర్ SI యూనిట్ ఏంటిది వాట్ అండ్ టైం SI యూనిట్ ఏంటిది సెకండ్. ఓకే, సో యూజువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ 1 watt second I can write 1 joule. Joule is the SI unit again. ఓకే, మరి ఇక్కడ చూడండి వాట్ ఏమో కిలోవాట్స్ లో ఉంది, సెకండ్స్ ఏమో హార్స్ లో ఉంది. అంటే ఇక్కడ ఇది SI యూనిట్, ఇది SI యూనిట్ కాదు. నౌ ఐ జస్ట్ వాంట్ టు కన్వర్ట్ దిస్ 1 kilowatt hour into SI యూనిట్. ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు 1 kWh. ఫైన్, 1 kilowatt hour, 1 kilowatt అంటే 1000 watts. ఓకే, 1 hour అంటే how many seconds 3600 seconds. సో దీని ఫర్దర్ గా 3.6 into 10 power 6 watt second అని రాయొచ్చు. ఈ watt second is nothing but joules. Okay, so you call whether it is 1 kilowatt hour or whether you call it as 3.6 into 10 power 6 joules, both are same. Okay, like 1 micrometer. 1 micrometer అంటే ఎంత 10 power minus 6 meters. 1 micrometer అనగానే దాని వాల్యూ ఏం పెరగదు, 10 power minus 6 meter అంటే దాని వాల్యూ ఏం తగ్గదు. రెండు వాల్యూస్ సేమే. ఓకే, సో లైక్ దట్ 1 metric ton, 1 ton is equals to how many kilograms? How many kilograms? 1000 kilograms, 10 power 3 kgs. Okay, so like that we have different conversion. So దీని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇన్ CGS the magnitude of force is 100 dynes. ఏంటి దట 100 dynes. In another system where the fundamental quantities are given as kilogram, meter and minute. ఇక్కడ CGS నుంచి SI కి, SI నుంచి CGS ఇట్లా అడగాడు క్వశ్చన్స్. ఇప్పుడు SI యూనిట్ లో లెంత్ యూనిట్ ఏమో మీటర్, ఓకే, టైమ్ యూనిట్ సెకండ్స్, మాస్ యూనిట్ కిలోగ్రామ్స్. నౌ ఐ వాంట్ అనదర్ యూనిట్, కొత్త యూనిట్ అన్నట్టు, నాకు నచ్చిన యూనిట్ అది. అందులో మాస్ అనేది టన్స్ లో కావాలి నాకు, టైం అనేది హార్స్ లో కావాలి, అండ్ లెంత్ అనేది కిలోమీటర్స్ లో కావాలి. అంటే కంప్లీట్ గా సిస్టమే చేంజ్ అయిపోయింది కదా. రైట్, యూనిట్స్ మొత్తం చేంజ్ అయినంత మాత్రాన నాకు వచ్చే వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ ద సేమ్ కాన్సెప్ట్ ఫాలోస్. 100 డైన్స్ ఉంది. ఈ 100 డైన్స్ అనేది వాడికి నచ్చిన యూనిట్స్ ఇచ్చేసిండి. ఇక్కడ కిలోగ్రామ్, మీటర్, మినిట్స్, ఓకే, సంథింగ్. కిలోగ్రామ్స్ అంటే హ్యాపీలీ SI యూనిట్, మీటర్ అన్నా కూడా SI యూనిట్, బట్ మినిట్ ఈజ్ నాట్ SI యూనిట్, సెకండ్స్ ఈజ్ SI యూనిట్ ఫర్ టైం. సో ఈ 3 క్వాంటిటీస్ లో మనకి ఆన్సర్ కావాలి. సో ఆ 100 డైన్స్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు వాట్ ఎవర్ ద ఫిజికల్ క్వాంటిటీ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఈక్వల్ కావాల్సిందే. బట్ వచ్చే యూనిట్స్ అనేవి వేరే ఉంటాయి. వాల్యూ పరంగా, ఓవరాల్ వాల్యూ పరంగా సేమే ఉంటుంది. జస్ట్ లైక్ 1 kg అయినా 1000 grams అయినా సేమే కదా. సో అట్లానే ఈ 100 డైన్స్ అనేది ఇందులో రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ 1 డైన్? See, actually dyne is what? Dyne is the CGS unit of force. So మనకి 1 Newton అంటే 1 kg meter per second square ఎట్లా రాస్తామో, సిమిలర్లీ 1 dyne is equals to 1 kg బదులు గ్రామ్, మీటర్ బదులు సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది డైన్ అన్నమాట. రైట్, 1 dyne is how much? Gram centimeter per second square. 100 dynes means 100 into gram centimeter per second square. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ. సో
ఈ క్వాంటిటీని ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇక్కడ గ్రామ్స్ బదులు కిలోగ్రామ్స్ ఉండాలి, సెంటీమీటర్ బదులు మీటర్ ఉండాలి, సెకండ్ స్క్వేర్ బదులు మినిట్ స్క్వేర్ ఉండాలి. ఓకే, లైక్ దట్ వి వాంట్. సో ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ వాల్యూ అనేది 100 రాదు, ఎందుకంటే నువ్వు యూనిట్స్ చేంజ్ చేసినావు కదా. సో వెన్ యూ చేంజ్ యూనిట్స్, n1u1 is equals to n2u2. u1 u2 గా చేంజ్ అయింది, అప్పుడు n1 ఎట్లా చేంజ్ అవుతుంది? n2 గా చేంజ్ అవుతుంది. సో లెట్స్ పుట్ సమ్ n2 లైక్ దిస్. ఆ n2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేద్దాం అని అంటే, ఇక్కడ కేజీ ఉన్న గ్రామ్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు లేదు కదా. సో అన్ని ఒక కామన్ గా తీసుకోండి యూనిట్స్. ఐదర్ మీరు గ్రామ్ ని కిలోగ్రామ్స్ లాగా మార్చండి, ఆర్ ఎల్స్ కిలోగ్రామ్స్ ని గ్రామ్స్ లో అన్నా మార్చండి. ఎనీథింగ్ యూ చేంజ్ అండ్ ట్రై టు క్యాన్సిల్. సో ఐ కెన్ డూ దిస్ 100 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు n2. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలా. కిలోగ్రామ్స్ is nothing but 10 power 3 grams. 1 meter is nothing but 10 power 2 centimeter. 1 minute is nothing but 60 seconds. 1 minute whole square ఉంది కాబట్టి 60 whole square second square. Now see, gram cancel, centimeter cancel, second square cancel. Fine. ఇక్కడ 100 ఇక్కడ 100 cancel. ఓకేనా? సో ఫర్దర్ గా ఇది మొత్తం 1 ఉంది ఇట్ సైడ్. n2 10 power 3 divided by 60 square means 3600. సో ఇక్కడ 1 2 ఇక్కడ 2 zeros cancel. సో 36 by 10 అవుతుంది which is equals to 3.6. okay, which means whatever the value he is asking, that is equal to 3.6 in new units. SI units కాదు, అది వాళ్ళు ఇచ్చిన యూనిట్స్ లో 3.6 యూనిట్స్ అయితే. అంటే ఈ వాల్యూ ఉంది విషయంలో, ఈ వాల్యూని మీరు రాయాలి అని అంటే 3.6 అని రాసుకోవచ్చు కేజీ మీటర్ పర్ మినిట్ స్క్వేర్ లో. సో అంతే, ఇట్లా రాసినంత మాత్రాన దీని వాల్యూ ఏం తక్కువ కాదు, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, లైక్ దట్ వి షుడ్ సాల్వ్. నెక్స్ట్, డైమెన్షనల్ అనాలిసిస్. వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలిసిస్? మీకు ఏ ఫార్ములా తెలియకున్నా ఆ ఫార్ములా కరెక్టా కాదా అనేది చిన్న డైమెన్షనల్ అనాలిసిస్ తో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అందరికి ఐడియా ఉంటుంది, which is equals to v is equals to u plus at, s is equal to ut plus half at square, like that. So somewhere I will write at square by mistake, నాకు తెలియదు. సో I wrote v is equal to u plus at square. సో ఈ ఫార్ములా కరెక్టా కాదా అనేది నేను వెరిఫై చేసుకోవచ్చు. ఎట్లా వెరిఫై చేసుకోవచ్చు? దిస్ v is final velocity, u is initial velocity. సో రెండు ఈ వెలాసిటీసే కదా, ప్రాబ్లం లేదు, రెండు డైమెన్షనల్లీ కరెక్ట్. ఇక్కడ చూద్దాం, ఇది వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ lt power -1, యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా lt power -2, t స్క్వేర్ అంటే టైమ్ స్క్వేర్, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో lt power -1 is it equal to l? No. అంటే నేను తీసుకున్న ఫార్ములా రాంగ్. అట్లా డైమెన్షనల్ గా అది కరెక్టా కాదా అనేది ఈ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఏం చెప్తున్నానంటే, దే విల్ ఆస్క్ us టు డెరైవ్ ద ఫార్ములా. అంటే మనకి ఎగ్జాక్ట్ డెరివేషన్ రాదు, కాన్స్టెంట్స్ అటు ఇటు పోతే. ఫర్ ఎగ్జాంపుల్, we all know this formula, time period is equals to 2 pi under root of L by G. గుర్తుందా ఫార్ములా? దేనికి ఫార్ములా ఇది? టైం పీరియడ్ ఆఫ్ అ సింపుల్ పెండ్యులమ్, where L is length of the pendulum, bob center నుంచి point of suspension ki, G is acceleration due to gravity, 2 pi is constant. Now what I said, this time period depends on, మనకు తెలియదు ఈ ఫార్ములా, తెలియదు, మర్చిపోండి ఫార్ములా, మైండ్ బ్యాలెన్స్ తీసేసేయండి, మొత్తానికి తీసేసేయండి, మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, 2 pi under root of L by G అనేది లెట్స్ ఫర్గెట్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సో T హియర్ డిపెండ్స్ ఆన్, క్వశ్చన్ ఇది, T depends on length and acceleration due to gravity అని ఇచ్చేసండి. అంటే మీకు ఫార్ములా ఎట్లా ఉండొచ్చు? T is equal to LG ఉంటుందా, L by G ఉంటుందా, G by L ఉంటుందా, క్యూబ్ రూట్ ఆఫ్ L by G ఉంటుందా, స్క్వేర్ రూట్ ఆఫ్ L by G ఉంటుందా? ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. సో మైండ్ లో ఇన్ని తిరిగినప్పుడు సింపుల్ లాజిక్, ఇట్ డిపెండ్స్ ఆన్ లెంత్ అన్నాడు, G అన్నాడు. ఓకే, సో వీ డోంట్ నో ఎనీథింగ్, లెట్స్ సే T ప్రపోర్షనల్ టు లెంత్, పవర్ ఎంతైనా ఉండొచ్చు కదా, సమ్ పవర్ A, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రపోర్షనల్ టు G పవర్ B. సార్ అది డివైడెడ్ కూడా ఉండొచ్చు కదా, డివైడెడ్ ఉంటే పవర్ మైనస్ వస్తుంది, అప్పుడు డివైడెడ్ పోతుంది.
ఓకే, మల్టిప్లికేషన్ అంటే పాజిటివ్ పవర్ వస్తుంది, అక్కడే ఉంటుంది. సో నో నీడ్ టు వరీ, అసలు జీ మీదనే డిపెండ్ కాకపోతే పవర్ 0 వస్తుంది. యూ అండర్స్టాండ్, లైక్ దట్. సో టీ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ, బట్ వాట్ ఈస్ టీ? టీ టైం. ఓకే, ప్రపోర్షనల్, ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే యూ విల్ గెట్ సమ్ కాన్స్టెంట్ కే అని రాసేద్దాం. దానికి డైమెన్షన్స్ ఉండవు, కాన్స్టెంట్ కి డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎల్ ఇస్ ఎల్ పవర్ ఏ. జీ అంటే ఎంత? జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎల్ టీ పవర్ -2 పవర్ బి. ఓకే, సో దీన్ని ఫర్దర్ గా కొంచెం మాడిఫై చేస్తా, ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు కే కోసం మర్చిపోండి, ఎల్ పవర్ ఏ. ఇక్కడ ఎల్ పవర్ బి కూడా ఉన్నది, అంటే కెన్ ఐ రైట్ ఎల్ పవర్ ఏ ప్లస్ బి? ఎస్. టీ పవర్ -2b కూడా రాయొచ్చు కదా. ఓకే, సో నౌ సీ హియర్, కంపేర్ చేసుకోండి, అసలు ఎంఏ లేదు కదా, తీసేసేయండి. సో ఎల్ కి ఇక్కడ పవర్ 0 ఉంది, ఇక్కడ పవర్ ఏ ప్లస్ బి ఉన్నది. కెన్ ఐ రైట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -b రాసుకోవచ్చు. ఇది ఒక రిలేషన్ వచ్చింది నాకు. నెక్స్ట్ -2b ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. -2b ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే b ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -1/2 అవుతుంది. ఇక్కడ ఉన్న రిలేషన్ ప్రకారం ఏ వాల్యూ ఎంత అవుతుంది? +1/2 అవుతుంది. నౌ యూ సబ్స్టిట్యూట్ బోత్ హియర్, హౌ మచ్ వి గెట్? t ప్రపోర్షనల్ టు l పవర్ 1/2, g పవర్ -1/2. దీన్ని ఫర్దర్ గా ఈ ప్రపోర్షనాలిటీ అంటే k తీసుకున్నాం కదా, k l పవర్ 1/2 బై g పవర్ 1/2. సో దీన్ని ఇంకా క్లారిటీగా 2√l/g, రైట్? దిస్ k ఈజ్ నథింగ్ బట్ 2π వస్తుంది. 2π ఎందుకు వస్తుంది? ఈ ఫార్ములా తెలిస్తే మనకు 2π వస్తుంది. ఎక్స్పెరిమెంటల్ గా వాళ్ళు చేసి ఫైండ్ అవుట్ చేసిందో ఆ 2π. ఓకే, సో డైమెన్షనల్లీ ఇట్ షుడ్ సాటిస్ఫై. బట్ ఈ డైమెన్షనల్ అనాలిసిస్ లో ప్రాబ్లం ఏంటిదనంటే 3 అన్నోన్ టర్మ్స్ కంటే ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. సో 3 టర్మ్స్ వరకు వీ కెన్ డూ, అదే ఉంటుంది మన సిలబస్ లో, ప్రాబ్లం లేదు. See, here is one more question. If energy is E, velocity V and time T are taken as fundamental quantities, dimensional formula of surface tension. Okay, surface tension dimensional formula. See, surface tension అంటే ఏంటిది? Force upon by unit length. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సర్ఫేస్, ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్, బేసిక్ ఫార్ములా. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అంటే mlt పవర్ -2 బై l క్యాన్సర్. సో సర్ఫేస్ టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి mt పవర్ -2. ఓకేనా? సో వాట్ హీ సెడ్, దిస్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎనర్జీ పవర్ a, వెలాసిటీ పవర్ b, టైం పవర్ c. అంటే మనకి ఈ పవర్ a, b, c ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. సర్ఫేస్ టెన్షన్ టీ అంటే టైం కాదు, సరే ఎస్ అని తీసుకున్నాం. మరి లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎస్. అగైన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఎస్ అని తీసుకుందాం సర్ఫేస్ టెన్షన్. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? mt పవర్ -2. ఓకే, ఎల్ లేదు కదా, సో l పవర్ 0, t పవర్ -2, m పవర్ ఏం లేదు కాబట్టి 1. ప్రపోర్షనల్ టు E స్టాండ్స్ ఫర్ వాట్? E స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ అయినా వర్క్ డన్ అయినా డైమెన్షనల్ ఫార్ములా సేమ్. ఎంత అది? ml2 t పవర్ -2 పవర్ a. ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఎనర్జీ అంటే మీకు నచ్చిన ఫార్ములా, అది కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఏదో ఒకటి రాసుకొని కొంచెం టైం తీసుకొని టకటక ఫాస్ట్ గా సాల్వ్ చేయండి. బట్ ఎంసెట్ కదా, ఎంసెట్ లో మనకి హార్డ్లీ 1 minute 12-20 seconds కంటే ఎక్కువ ఉండదు టైం. హార్డ్లీ ఇంకా 1.5 minutes అంతే ఒక ప్రాబ్లం కి. మీకు చదవడానికి 30 seconds పోతుంది. సో యూ షుడ్ బి వెరీ ఫాస్ట్. ఇట్లాంటి చిన్న చిన్న మళ్ళీ డెరైవ్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, ఇంకా టైం టేకెన్ అన్నట్టు. ఫోర్స్ ఒకటి, ప్రెషర్ ఒకటి, సర్ఫేస్ టెన్షన్ ఒకటి, వర్క్ డన్ ఒకటి. ఓకే, ఇట్లాంటి వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇట్లాంటి చిన్న చిన్నవి మాత్రం ఖచ్చితంగా డైమెన్షనల్ ఫామ్ లో గుర్తుండాలి. మళ్ళీ చేయకండి, అది చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. సో వెలాసిటీ, V స్టాండ్స్ ఫర్ వెలాసిటీ, lt పవర్ -2 పవర్ b. నెక్స్ట్ t స్టాండ్స్ ఫర్ టైం విచ్ ఇస్ t పవర్ c. ఓకేనా? ఇక్కడ m టర్మ్స్ అన్ని ఒకవైపు, l టర్మ్స్ అన్ని అట్లా రాయండి. m ఓన్లీ ఒకటే ఉంది, m పవర్ a, l పవర్ 2a, l పవర్ b అంటే l పవర్ 2a ప్లస్ b, t పవర్ -2a -2b ప్లస్ c, -2a -2b ప్లస్ c which is proportional to m power 1, l power 0, t power -2. ఇక్కడ డైరెక్ట్ మనకి a is nothing but 1 అని రాసుకోవచ్చు కదా, అయిపోయింది. a equals to 1. ఓకే, ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేయకండి, ఏది సింపుల్ ఉందో అది తీసుకోండి. నెక్స్ట్ ఐ విల్ టేక్ దిస్
2a plus b is equal to 0. బట్ నాకు ఏ వాల్యూ ఆల్రెడీ 1 అని తెలుసు, అప్పుడు b వాల్యూ ఎంత అవుతుంది, -2 అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకోండి, -2a -2b plus c which is equals to -2. సో ఆల్రెడీ ఏ వాల్యూ 1, -2 minus of minus plus 4 plus c which is equals to -2, -2 cancels, c is equal to -4. Okay, so now this is the value we got here. Antena? So now ikkada substitute cheseskondi, -4 వచ్చిందా. A value is 1 now. Okay, right, small mistake here. Here velocity ki dimensional formula LT power -1 kada. ఓకే ఫైన్, ఇది -1 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి -b వస్తుంది ప్లస్ c వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ -b plus c, రైట్. సో -2a అంటే -2 minus b అంటే +2 plus c is equal to -2. -2 plus 2 cancel, c is equal to -2. ఓకే, సో ఫైనల్లీ ఏమొస్తుంది వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. s proportional to e power a, a value how much, 1. నెక్స్ట్ v is what, velocity, పవర్ b value ఎంత వచ్చింది, -2. and next t power c value -2. okay, search for this. right, so this is the correct answer. right, first option is correct. like that we can do. next question, dimensional formula of the product of two physical quantities. ఈ p and q ని ప్రోడక్ట్ చేస్తే వచ్చిన డైమెన్షనల్ ఫార్ములా ఎంత అంటే ml² t పవర్ minus t power -2. the dimensional formula of p by q is given as mt power -2. okay, p and q respectively are. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్. ఓకే, రెండు క్వాంటిటీస్ మల్టిప్లై చేసింది అనుకోండి, ml² t power -2 రావాలట, డివైడ్ చేస్తే mt power -2 రావాలట. ఫోర్స్ వెలాసిటీ ఉంది, ఫోర్స్ అంటే ఏంటిది, mlt power -2, వెలాసిటీ అంటే lt power -1. సో మల్టిప్లై చేయండి, p into q how much we get, ml² t power -3 వచ్చింది కదా, రాంగ్, తీసేసేయండి ఫస్ట్ ఆప్షన్. లైక్ దట్ యూ ట్రై టు డూ వెరిఫికేషన్ విత్ అదర్ ఆప్షన్స్. లేదు సార్ మేము చేస్తాము అని అంటే ఈ p వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎనీథింగ్. ఓకే, ట్రై దిస్, టేక్ ఇట్ యాస్ హోంవర్క్. అండ్ నౌ కమింగ్ టు ఎర్రర్ అనాలిసిస్. సో ఫిజికల్ వరల్డ్ లో మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఉంటాయి కదా. సో ఈ రెండు టాపిక్స్ కలిపి మనకు ఒక క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం మెజర్ చేసే క్వాంటిటీస్ అన్ని ఎగ్జాక్ట్లీ ట్రూ క్వాంటిటీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ g వాల్యూ 9.8 m/s² అన్నాం. డైరెక్ట్ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సర్టెన్ హైట్ నుంచి టైం చూసుకొని దాన్ని డ్రాప్ చేసి అనుకోండి, h is equals to ½ gt², t వాల్యూ ఆల్రెడీ నోటెడ్. ఓకే, హైట్ మీకు తెలుసు, ఇక్కడ నుంచి g వాల్యూ వస్తుందా, రాదు, ఎగ్జాక్ట్లీ 9.8 రాదు. ఎందుకు, వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎయిర్ రెసిస్టెన్స్ కావచ్చు, రైట్, మీరు మెజర్ చేసే టైంది కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, హైట్ ఎగ్జాక్ట్గా తీసుకుపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తామనంటే క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు, లైక్ లెట్స్ సే ఒక క్వాంటిటీని మెజర్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సే వీఆర్ మెజరింగ్ సమ్ క్వాంటిటీ లైక్ లెంత్ అనుకుందాం. సో ఈ లెంత్ మెజర్ చేసేటప్పుడు ఐ విల్ గెట్ డిఫరెంట్ క్వాంటిటీస్, L1 వస్తుంది, L2, L3, L4. ఒక 10 people మెజర్ చేస్తే 10 క్వాంటిటీస్ వచ్చినాయి అనుకుందాం. అందులో రిపీటెడ్ క్వాంటిటీస్ ఉండొచ్చు, రిపీట్ కానీ కూడా ఉండొచ్చు. రఫ్లీ ఐ విల్ టేక్ సమ్ వాల్యూస్. లెట్స్ సే ఐఎమ్ మెజరింగ్ లెంత్, ఒకరికి 5 meters వచ్చింది, ఇంకొకరికి 5.1 వచ్చింది, ఇంకొకరికి 5.2, ఇంకొకరికి 4.8, ఇంకొకరికి 4.9. సో లైక్ దట్ వి గాట్. ఓకే, సో దీస్ వాల్యూస్ ఐ గాట్. సో ఈ వాల్యూస్ అన్ని లెంత్కే వచ్చినాయి, మెజర్ చేయమన్నది సేమ్ లెంత్, బట్ ఆన్సర్స్ వచ్చినాయి ఇట్లా వచ్చినాయి. సో ఇవన్నీ కరెక్టా మరి, లేదు, ఒక్క వాల్యూ తీసుకోవాలి కదా, మరి ఏ వాల్యూ తీసుకుంటాం,
రైట్, ఏ వాల్యూ తీసుకోవాలి అనేది యూ కెనాట్ టేక్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఈ మొత్తం యావరేజ్ చేయాలి, విచ్ మీన్స్ L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ సో ఆన్ బై ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉంటాయి n. ఓకే, ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ విల్ సే దిస్ 3.2 ఉంది, ఇంకొకటి మెజర్ చేస్తే 2.8 వచ్చింది, ఇంకొకటి మెజర్ చేస్తే లైక్ 2.7 వచ్చింది అని అనుకుందాం. ఓకే, సో నౌ ఈ 3 వాల్యూస్ యావరేజ్ చేయండి. 3.2 ప్లస్ 2.8 ప్లస్ 2.7 డివైడెడ్ బై 3. ఓకే ఫైన్, ఎంత వస్తుంది? 3.2 ప్లస్ 2.8 అంటే 6, 6 అంటే 8.7, 8.7 divided by 3. So I can cancel 3 1s are 3 2s are 6, 2 7 27 3 9. So answer ఏమొచ్చింది నాకు? 2.9 వచ్చింది. రైట్, ఇంకా అయిపోలేదు, 2.9 తీసుకోవడానికి కూడా లేదు. యూ షుడ్ టేక్ అ వాల్యూ విత్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఎర్రర్. అంటే 2.9 వచ్చింది, ఆ 2.9 ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అని చెప్పలేం కదా, అందులో ఎర్రర్ ఉండొచ్చు కదా. ఎర్రర్ ఎంత అని అంటే ఇందులో ఒక ఎర్రర్, లెట్స్ సే డెల్టా x1 ఒక ఎర్రర్, డెల్టా x2 ఒక ఎర్రర్, డెల్టా x3 ఒక ఎర్రర్. ఈ ఎర్రర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్, మనకు వచ్చిన యావరేజ్ వాల్యూ 2.9 కదా, 2.9 కి 3.2 అనేది ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంది? 3.2 మైనస్ 0.3 డిఫరెన్స్ ఉంది. సిమిలర్లీ 2.8 ఎంత డిఫరెన్స్ ఉంది? డెల్టా x2 0.1, డెల్టా x3 డిఫరెన్స్ ఎంత? 0.1. ఓకే, సో దీస్ ఆర్ అబ్సల్యూట్ ఎర్రర్స్, కానీ అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే మళ్ళీ యావరేజ్. సో అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఈస్ డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ డెల్టా x3. ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 3. సో 0.3 ప్లస్ 0.1 అంటే మొత్తం 0.5 అవుతుంది, డివైడెడ్ విత్ 3. I can write 0.16 something. Okay, so final గా this is delta x bar and this is x bar అంటే మెయిన్ వాల్యూ అన్నమాట. సో ఈ మూడు వాల్యూస్ ని ఎట్లా రాసుకోవచ్చు అని అంటే 2.9 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.16. ఓకే, అంటే మీకు వచ్చే వాల్యూస్ అనేది ఈ 2.9 ప్లస్ 0.16 అంటే ఎంత? 6 0 3.06. దిస్ ఇస్ మాక్సిమం వాల్యూ ఉండొచ్చు. ఓకే, అండ్ మినిమం వాల్యూ ఎంత? 2.9 మైనస్ 0.16. సో ఏదైతే చేస్తారో అది మినిమం వాల్యూ ఉండొచ్చు, అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రేంజ్ అనమాట దాని వాల్యూస్. సో జస్ట్ సింప్లీ బై టేకింగ్ మీన్ వాల్యూస్, మనకి ఎప్పుడు వాల్యూస్ ఇచ్చినా కూడా దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ అన్నాడు. ఎక్స్ అంటే ఏంటిది? మీన్ వాల్యూ. ఓకే, అండ్ డెల్టా ఎక్స్ ఏంటిది? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, సో లైక్ దట్ ఓన్లీ దేర్ హియర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడ ఇఫ్ ఐ సే ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ టు జెడ్ అన్నాడు. ఓకే, సో దేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 0.2, y is equals to some 6 plus or minus 0.6 అనుకుందాం. ఇప్పుడు వాడు అడిగింది ఏంటిది? z అడిగి. హౌ టు ఫైండ్ z? మనకి z వాల్యూ కూడా ఎట్లా ఉండాలి అంటే z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z లో ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ z డైరెక్ట్లీ x ప్లస్ y చేయండి, రెండో x ప్లస్ చేయండి, ఎంత? 10. నౌ ఈ ఎర్రర్స్ ఎంత? 0.2 ప్లస్ 0.6 విచ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 0.8. అంతే z వాల్యూ. ఓకే, ఈవెన్ మైనస్ చేయమన్నా కూడా ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎట్లయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకుందాం, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 4 ప్లస్ ఆర్ మైనస్ 0.2 అని తీసుకుందాం. లేకపోతే విల్ డూ వన్ థింగ్, లెట్స్ సే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ ఇది ఒక వాల్యూ, వై ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై ఇది ఒక వాల్యూ. ఓకే, సో z ఈజ్ నథింగ్ బట్ నౌ ఇప్పుడు మనకు z అంటే ఎక్స్ప్రెషన్ అనేది x మైనస్ y ఇచ్చేసినాం. రైట్, సో ఇందులో x మాక్సిమం ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటిది? x ప్లస్ డెల్టా x ఉండాలి. వాట్ ఈస్ దిస్? ఇది మాక్సిమం వాల్యూ. ఓకే,
సో మినిమం వాల్యూ ఎంత, ఎక్స్ మైనస్ డెల్టా ఎక్స్ ఉండాలి. దిస్ ఈస్ వాట్ మినిమం వాల్యూ. Similarly, y plus delta y gives you maximum value of y. Y minus delta y is minimum value of y. ఓకేనా? ఇక్కడ మనము చేసే మిస్టేక్ ఏంటిదని అంటే, ఇక్కడ ఇన్ కేస్ నేను సబ్ట్రాక్ట్ చేయమన్నా అనుకోండి, సో 0.2 మైనస్ 0.6 చేయాలా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ x మైనస్ y ఉంది కదా. సో 4 మైనస్ 6 మైనస్ 2, లేకపోతే y మైనస్ x అనుకుందాం, 6 మైనస్ 4 2, 0.6 మైనస్ 0.2 0.4. ఇది మిస్టేక్ మనం చేసేది. ఎర్రర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు. యూ షుడ్ ఆల్వేస్ యాడ్ వెదర్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. అబ్సల్యూట్ ఎర్రర్స్ ని ఎప్పటికీ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ చూద్దాం చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ y మైనస్ డెల్టా y అనేది మినిమం వాల్యూ. ఇప్పుడు చూద్దాం, నాకు z అనేది ఇక్కడ ఎక్స్ప్రెషన్ z ఈక్వల్స్ టు x మైనస్ y ఇచ్చిన కదా. x మైనస్ y అని ఇస్తే z వాల్యూ అనేది ఒకవేళ నాకు మాక్సిమం కావాలి అని అనుకో, z ఎప్పుడు మాక్సిమం అవుతుంది, నువ్వు x లో నుంచి y తీసేస్తే z ఎప్పుడు మాక్సిమం ఉంటుంది, వెన్ x ఈజ్ మాక్సిమం y అనేది మినిమం, అంతే కదా. మ్యాక్స్ లో నుంచి మినిమం వాల్యూ తీసేస్తే మాక్సిమం ఉంటుంది కదా. సో z మ్యాక్స్ కావాలి నాకు. z మ్యాక్స్ అంటే x మ్యాక్స్ ఎంత, ఇక్కడ x ప్లస్ డెల్టా x, y మినిమం ఎంత మైనస్ y మైనస్ డెల్టా y. ఓకేనా? సో ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, z x మైనస్ y, ఓకే, ప్లస్ డెల్టా x ప్లస్ డెల్టా y, అంతేనా. ఇక్కడ చూద్దాం మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ప్లస్ డెల్టా x ప్లస్ డెల్టా y. ఈ వాల్యూ ఏంటి, ఇది z మాక్సిమం. Similarly, I want z minimum. If I want z minimum కావాలి అంటే x ఎంత ఉండాలి, మినిమం ఉండాలి, y అనేది మాక్సిమం ఉండాలి. మినిమం లో నుంచి మాక్సిమం తీసేస్తే నీకు ఇంకా మినిమం వాల్యూ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ z minimum. సో x should be minimum. మినిమం వాల్యూ ఎంత, x మైనస్ డెల్టా x మైనస్ y మాక్సిమం ఉండాలి, y ప్లస్ డెల్టా y. ఓకేనా? సో ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయొచ్చు, z minimum I can write x minus y, fine, minus delta x minus delta y, అంటే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే డెల్టా x ప్లస్ డెల్టా y. ఓకే, సో దట్ ఈస్ z maximum, దిస్ ఇస్ z minimum. నౌ ఫైనల్లీ ఈ రెండు సాల్వ్ చేసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయండి. లైక్ ఐ జస్ట్ మేక్ ఇట్ సబ్ట్రాక్షన్ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా టర్మ్స్. సో నా హౌ మచ్ వి గెట్, z max మైనస్ z minimum is equals to ఎంత వస్తుంది, 2 into డెల్టా x ప్లస్ డెల్టా y వస్తుంది, అంతేనా. z max z minimum వాల్యూస్ ఎంత, z max అంటే నథింగ్ బట్ z ప్లస్ డెల్టా z. z minimum ఎంత, z మైనస్ డెల్టా z, అంతేనా. సో ఇఫ్ ఐ టేక్ ద క్యాలిక్యులేషన్, నాకు z max ఇక్కడ చూడండి, z max మైనస్ z minimum అంటే ఇది మైనస్ ఇది చేస్తే z క్యాన్సిల్ అయిపోయి z క్యాన్సిల్ అయిపోయి ఈ డెల్టా z యాడ్ అయిపోతాయి. అంటే 2 డెల్టా z is equals to 2 into డెల్టా x ప్లస్ డెల్టా y. సో చూసిందా, డెల్టా z వాల్యూ ఎంత వచ్చింది, డెల్టా x ప్లస్ డెల్టా y. ఈవెన్ దో మనం చేసింది సబ్ట్రాక్షన్ అయినా వాటి అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏమైంది, యాడ్ అయింది. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. ఓకే, ఇక్కడ మనం ఎర్రర్స్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా, ఐ మీన్ వాల్యూస్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఎర్రర్స్ అనేది యాడ్ అవుతూనే ఉంటాయి, సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ ఆర్ మైనస్ 0.2 ఉంది, 2 ప్లస్ ఆర్ మైనస్ 0.1 ఉంది. దిస్ ఇస్ A, దిస్ ఇస్ B. C is equals to A minus B అడిగినాం. ఇక్కడ మీరు మైనస్ చేయండి, ప్రాబ్లం లేదు. 4 minus 2 is 2, కానీ ఇక్కడ మైనస్ చేయడానికి లేదు, ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి, ఇది దాని ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఎర్రర్ whenever they call absolute error, simply delta x, ఇది absolute error. ఓకే,
రిలేటివ్ ఎర్రర్ అని అడిగితే దిస్ ఇస్ అబ్సల్యూట్ ఎర్రర్. When they call relative error, delta x ni x తోని fraction చేయాలి. This is relative error. Relative అంటే comparing కదా, comparing with the original value. When they call percentage, that is delta x by x into 100. This is percentage error. Okay, so terms చూసుకోండి జాగ్రత్తగా. ఎప్పుడైనా రిలేటివ్ ఎర్రర్ అని అడిగితే జస్ట్ డెల్టా ఎక్స్ బై ఎక్స్, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 తో మల్టిప్లై చేయండి. సో వెన్ ద టర్మ్స్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, లెట్స్ సే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ, ఇప్పుడు z is equals to x plus y ఉంది. ఓకే, సో డెల్టా z కావాలి. డెల్టా z ఏమవుతుంది నీకు? డెల్టా x ప్లస్ డెల్టా y. సింపుల్. ఇఫ్ z is equals to x minus y ఉంది, దీనికి కూడా డెల్టా z ఎంత అవుతుంది? డెల్టా x ప్లస్ డెల్టా y అవుతుంది. ఓకే, if the expression is something like z is equals to a into b. ఓకే, సో ఇక్కడ మనం రిలేటివ్ ఎర్రర్ ఎట్లా రాయాలి? సింపుల్, డెల్టా a బై a ప్లస్ డెల్టా b బై b, అంతే. ఇది రిలేటివ్ ఎర్రర్. ఇన్ కేస్ మల్టిప్లై విత్ 100 చేస్తే పర్సెంటేజ్ ఎర్రర్ అయిపోతుంది. ab అనే కాదు, abcd ఉన్నా కూడా ప్రాసెస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో c వచ్చింది అనుకో, ప్లస్ డెల్టా c బై c, అంతే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ విత్ సమ్ z is equals to a బై b ఉన్నది, దీన్ని కూడా సేమ్ ఇట్లనే రాయాలి. ఏంటిది? డెల్టా a బై a ప్లస్ డెల్టా b బై b. సో దట్ ఈస్ రిలేటివ్ ఎర్రర్. ఇన్ కేస్ సంథింగ్ లైక్ z is equals to a పవర్ 3 into b పవర్ 2, ఇట్లా ఉంది. ఇక్కడ ఏం చేయాలి? పవర్ 3 ఉంది కదా, సో 3 డెల్టా a బై a ప్లస్ 2 డెల్టా b బై b. ఇఫ్ సంథింగ్ a పవర్ 3, b పవర్ 2, c పవర్ 4, దీన్ని కూడా సేమ్ 3 డెల్టా a బై a ప్లస్ 2 డెల్టా b బై b ప్లస్ 4 డెల్టా c బై c. లైక్ దిస్ యూ షుడ్ డూ ఆల్ ద క్వశ్చన్స్. అంతే, ఇంకా పర్సెంటేజ్ అడిగితే మల్టిప్లై విత్ 100 చేయండి. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఇంకొకటి, మీకు వర్నియర్ క్యాలిపర్స్ అన్నా, ఓకే, స్క్రూ గేజ్ లో అన్నా లీస్ట్ కౌంట్ అని మెన్షన్ చేస్తారు. లీస్ట్ కౌంట్ అని మెన్షన్ చేస్తే అది అబ్సల్యూట్ ఎర్రర్ అని తీసుకోండి. ఈ క్వశ్చన్ అదే. ఇక్కడ ఏంటంటే లీస్ట్ కౌంట్ ఇస్ 0.1 centimeters అన్నాడు. The length of a cylinder is measured with the least count 0.1 centimeter. Diameter with vernier calipers having least count. Okay, so cylinder measure చేసిండు with a meter rod. మీటర్ రాడ్ తో మెజర్ చేసినప్పుడు 0.1 centimeter అనేది లీస్ట్ కౌంట్. వర్నియర్ క్యాలిపర్స్ తో మెజర్ చేస్తే 0.01 centimeters ఇస్ లీస్ట్ కౌంట్. ఎందుకంటే వర్నియర్ క్యాలిపర్స్ కొంచెం అక్యురేట్ గా ఇస్తుంది. Given that length is 5 centimeters and radius is 2 centimeters, find the percentage error in the calculated value of the volume. Okay, see, ఇక్కడ సిలిండర్ అనేది వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్, అంతేనా? ఇక్కడ పై కాన్స్టెంట్ ఉండేది ఏంటిది, ఇంకా రేడియస్ ఉన్న లెంత్. సో ఇక్కడ అడిగింది ఏంటిది? పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూమ్ అని అన్నాడు. పర్సెంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా వి బై వి ఇంటూ 100. దిస్ ఇస్ వాట్ హీఈస్ ఆస్కింగ్. సో సింపుల్, ఇంతకుముందు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లానే ఉంది కదా, లైక్ ఏ స్క్వేర్ a పవర్ 3 ఇంటూ బి స్క్వేర్ లాగా. ఎట్లా రాస్తారు? పై అనేది కాన్స్టెంట్, దీంట్లో ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఒక నెంబర్ ఉన్నప్పుడు దానికి ఎర్రర్ ఏముంటుంది? దాన్ని మెజర్ చేస్తున్నామా? మెజరింగ్ వాల్యూస్, రేడియస్ ని మెజర్ చేసేటప్పుడు, లెంత్ ని మెజర్ చేసేటప్పుడు ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లెంత్ మెజర్ చేసేటప్పుడు ఎర్రర్ అనేది 0.1, అంటే లెంత్ అనేది 5 centimeter ఇచ్చింది కదా, ఫస్ట్ లెంత్ ఎక్స్ప్రెషన్ రాసుకోండి. 5 centimeter ప్లస్ ఆర్ మైనస్ 0.1 centimeter. ఓకే, సో అదే డయామీటర్ మెజర్ చేసేటప్పుడు, ఎందుకంటే డయామీటర్ ఈస్ స్కేల్ ఫర్ మెజర్ చేయాలి, వర్నియర్ క్యాలిపర్స్ ఫర్ మెజరేషన్. డయామీటర్ ఆర్ రేడియస్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. రేడియస్ ఎంత? r is equals to 2 centimeters. 2 having least count is 0.01 plus or minus 0.01 centimeter. ఓకేనా? ఇంకేముంది? ఇంకా పై ఆర్ స్క్వేర్ ఎల్, పై తీసేసేయండి, ఆర్ స్క్వేర్ 2 డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100.
Okay, so delta r, what is delta r value? 0.01 divided with r value enta 2 multiplied with 2, okay, plus delta l value is 0.1, length enta 5, right, and you just multiply this whole value with 100, you will get the answer. Okay, no? So simple. Next, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఇచ్చింది డయామీటర్ కదా, ఏదది డయామీటర్ ఇచ్చింది కదా, లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్, అంటే రేడియస్ యొక్క లీస్ట్ కౌంట్ అందులో ఏమన్నా హాఫ్ అయితే అట్లేం కాదు. డయామీటర్ మెజర్ చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా రేడియస్ మెజర్ చేసినట్టే. సో డయామీటర్ లో ఉన్న ఎర్రర్ అయినా రేడియస్ లో ఉన్న ఎర్రర్ అయినా సేమే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. వెన్ టూ రెసిస్టర్స్ R1 and R2 are connected in parallel. Parallel లో కనెక్ట్ చేసినట్ట, సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఎంత సింపుల్ చూడండి. ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R1 plus R2, ఓకే. సో R1 వాల్యూ ఎంత ఇచ్చిండు? R1 is equals to 600 plus or minus 3. R2 is equals to 300 plus or minus 6 ohms. Okay. In case if they ask, if they say resistors are connected in series, directly R1 plus R2 ఎంత 900, ఎర్రర్స్ ఎట్లా యాడ్ చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 9 అయిపోయింది. ఇదే ఆన్సర్ ఇన్ కేస్ సిరీస్ లో ఇస్తే. బట్ సిరీస్ లో వెళ్ళే కదా, దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ ఫార్ములా ఏంటిది? we know 1 by R is equals to 1 by R1 plus 1 by R2, or R effective is equals to R1 R2 by R1 plus R2. Okay, so దీని వాల్యూ ఎంత అవుతుంది? 600 into 300 by 600 plus 300, that is 900. 1 1 1 3 1s 3 3s 1s 2s. So here you got R value as 200 ohms. అంటే మనకి R plus delta plus or minus delta R లో ఉండాలి. ఈ R వాల్యూ అనేది 200 వచ్చింది, హ్యాపీ. ప్లస్ ఆర్ మైనస్ ఈ డెల్టా R వాల్యూ కావాలి. How to find this delta R? Let's do this. సో సింపుల్, ఈ డెల్టా ఆర్ వాల్యూ అనేది ఈ ఎక్స్ప్రెషన్ ని డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఎట్లా సార్? 1 by r 1 by r 1 by x డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 1 by x స్క్వేర్, మైనస్ 1 by r స్క్వేర్ అనమాట. 1 minus 1 by r స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 by r1 minus 1 by r1 square into delta r1 minus 1 by r2 square into delta r2. Okay, so you can remove all these minus, so you will get delta r by r square, which is equals to delta r1 by r1 square plus delta r2 by r2 square. ఈ r square ని పంపించేసింది అనుకోండి, it will become multiplied r square. Okay, so ఇక్కడ నుండి delta r వాల్యూ వచ్చేస్తుంది. How much? Simple, delta r1 ఎంత? 3 by r1 square 600 square plus delta r2 value is 6, r2 square 300 square multiplied with r square. R value ఎంత వచ్చింది? 200 square. So see here, ఇక్కడ 100 స్క్వేర్, ఇక్కడ 100 స్క్వేర్, ఇక్కడ 100 స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ 6 స్క్వేర్ ఉంటుంది, దట్ ఈస్ 36. 3 by 36 అంటే 1 by 12 ప్లస్ ఇక్కడ 9 ఉంటుంది, 6 by 9, ఆర్ యూ కెన్ టేక్ 2 by 3. అంతేనా? సో దీన్ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఇస్ 12. సో 1 plus 3 fours అంటే 8, which is into 4 ones, right? So this answer is nothing but 3 ohms. So now coming back to this, ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు? 200 plus or minus 3 ohms అని రాయొచ్చు, రైట్? ఇక్కడ 3 అనేది ఏంటిది? అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు పర్సంటేజ్ లో ఇచ్చిల్లు అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 ప్లస్ ఆర్ మైనస్ 3 ohms వచ్చింది మనకు ఆన్సర్. అంటే ఏంటిది? ఇది ఆర్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఆర్ లో వచ్చింది. బట్ ఆన్సర్ అనేది పర్సంటేజెస్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? యూ షుడ్ ఫైండ్ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డెల్టా ఆర్ అనేది ఎంత వచ్చింది మనకి? 3.
R value ఎంత 200 into 100 which is 1.5 percentage. So ఇదే ఆన్సర్ ని you can even write like this 200 plus or minus 1.5 percentage అని రాయొచ్చు. మీ క్వశ్చన్స్ లో కూడా అప్పుడప్పుడు ప్రతిసారి డెల్టా ఎక్స్ లోనే ఉండదు, కొన్నిసార్లు పర్సంటేజ్ లో కూడా ఉంటుంది. పర్సంటేజ్ అని అంటే మీరు డైరెక్ట్ దీన్ని డెల్టా ఎక్స్ అని తీసుకోవడానికి లేదు, అది ఏం వాల్యూ, అది డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఆర్ ఇక్కడ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఓకే, నార్మల్ గా ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ ఒక వాల్యూ ఇచ్చేస్తే యూ కెన్ టేక్ డైరెక్ట్లీ యాజ్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, నౌ నెక్స్ట్ ఫైన్. చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సో అండ్ సో గివెన్. సో వాట్ హీ ఈస్ ఆస్కింగ్, పర్సంటేజ్ ఎర్రర్స్ ఇచ్చేసిండు, అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఇచ్చిండు, డెల్టా బి బై బి ఇంటూ 100, డెల్టా సి బై సి ఇంటూ 100, ఎవ్రీ వాల్యూ ఇస్ గివెన్ రెస్పెక్టివ్లీ. దెన్ ద ఎర్రర్ ఇన్ ఎక్స్ విల్ బి, ఆన్సర్ అనేది పర్సంటేజ్ లో ఉంది, మీరు ఆప్షన్స్ వస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వెన్ దే ఆర్ ఆస్కింగ్ పర్సంటేజ్ ఆర్ ఎల్స్ వెన్ దే సెట్ ఎర్రర్ ఇన్ ఎక్స్, కింద ఆప్షన్స్ పర్సంటేజ్ లో ఉంటే which means indirectly he is asking delta x by x into 100 అన్నమాట. ఓకేనా, ఓకే, డెల్టా x by x into 100 కావాలి. ఫస్ట్ డెల్టా x by x ఎట్లా రాయొచ్చు, సి a పవర్ 3 అంటే 3 into డెల్టా a by a, నెక్స్ట్ ప్లస్ 2 into డెల్టా b by b, ప్లస్ ఇక్కడ రూట్ సి ఉంది, రూట్ సి ని ఐ కెన్ రైట్ c పవర్ 1 by 2, సో హాఫ్ డెల్టా c by c plus delta d by d అంతే. సో he gave percentage, so multiply with 100. సో ఈ మొత్తం కూడా మల్టిప్లై చేసేద్దాం 100. సో ఒక్కొక్క దానికి ఇండివిజువల్ గా మల్టిప్లై చేసినప్పుడు డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఎంత వాల్యూ 1. సో 3 into 1 percentage ప్లస్ 2 into డెల్టా బి బై బి ఎంత 2 percentage ప్లస్ 4 into డెల్టా సి బై సి హౌ మచ్ 4 percentage ప్లస్ డెల్టా డి బై డి వాల్యూ ఎంత 4%. ఇవన్నీ యాడ్ చేయండి, 3 plus 4, ఓకే, ఇక్కడ 4 4 16, సారీ ఇక్కడ హాఫ్ కదా, దిస్ ఇస్ హాఫ్ 1 by 2, సో 2 ones 2 2s, సో 6 plus 4 10 13. సో వాట్ ఈస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్, దట్ ఈస్ 13%. ఓకే, సో దట్స్ టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం లేదు, అక్యురేట్ గా మెజర్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజిట్స్, లైక్ నాన్ జీరో నెంబర్స్ అన్ని సిగ్నిఫికెంట్. కొన్ని రూల్స్ ఉంటాయి, వి మస్ట్ నో ద రూల్స్. ఏవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఏవి ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనకు తెలిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సి ఫస్ట్ థింగ్, ఆల్ నాన్ జీరోస్, ఆల్ నాన్ జీరోస్, ఓకే, ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ ఆల్ జీరోస్ between non-zeros. For example, ఇక్కడ all non-zeros అంటే 1 2 3 4 5 6 ఇట్లా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ ఏం చెప్పిన, ఆల్ జీరో బిట్వీన్ నాన్ జీరో, లైక్ 1 0 2 4 0 5. ఇక్కడ 1 2 2 zeros ఉన్నాయి, బట్ ఎందులో ఉన్నాయి, నాన్ జీరో మధ్యలో ఉన్నాయి కదా, అంటే అవి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కిందనే కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ తర్వాత లెట్స్ సే 5.00 ఉంది, రైట్. సో ఇక్కడ సార్ జీరోస్ లాస్ట్ లో ఉన్నాయి, రైట్, ఇవి ఇన్సిగ్నిఫికెంట్ అనడానికి లేదు. ఇన్ కేస్ ఇక్కడ 300 ఉన్నది అనుకోండి, ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే ఓన్లీ 1, ఎందుకంటే లాస్ట్ లో వచ్చిన జీరోస్ ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కౌంట్ చేయము. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ హియర్, ఓన్లీ 1. మరి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే 3. ఎట్లా, డెసిమల్ తర్వాత జీరోస్ వచ్చినాయి అనుకోండి, యూ మస్ట్ కౌంట్ దెమ్ యాజ్ సిగ్నిఫికెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే, చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.004 ఉంది, ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఓన్లీ 1. ఎందుకనంటే ఈ నాన్ సిగ్నిఫికెంట్, ఇది ఏదైతే మన నాన్ జీరో నెంబర్ కి ముందు జీరోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద అయిపోతాయి. ఆర్ ఆల్సో ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్, ఇక్కడ చూడండి ఈ జీరోస్ అనేవి నాన్ జీరో నెంబర్స్ కి మధ్యలో ఉన్నాయి కదా, సో అప్పుడు అవి సిగ్నిఫికెంట్ కింద అయితే, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈస్ 4. ఓకే, లైక్ దట్ వి షుడ్. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ లైక్ దిస్ 5.00 into 10 power 3,
ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే ఓన్లీ 3. ఎప్పుడైతే 10 పవర్ సంథింగ్ ఉంటుందో అవన్నీ ఇన్సిగ్నిఫికెంట్ కింద అయిపోతాయి. మీరు రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలనేది మీకు ఐడియా ఉంది. ఓకే, సో మనము ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్. సి హియర్ 1.00 ఎందుకు 2 పాయింట్లు వచ్చినాయి కదా, అదో ఈ ఫస్ట్ క్వశ్చన్. 0.007. How many significant figures are there? Say only 1. ఎందుకు ఈ మూడు నాన్ సిగ్నిఫికెంట్ కింద అయిపోతాయి. నెక్స్ట్ 10 పవర్ ఏది ఉన్నా కూడా ఇట్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్? 3. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.2370. ముందు 0 ఉన్నది కన్సిడర్ చేయాలి, లాస్ట్ 0 ఉన్నది, డెసిమల్ తర్వాత 0 ఉంటే కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4. ఏంటి అవి? 1 2 3 4 లైక్ దట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి 6.320. ఇక్కడ 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఎందుకంటే డెసిమల్ తర్వాత 0 ఉంది కాబట్టి. హియర్ హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్? 4. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిపోతాయి, ఓన్లీ 4 significant figures we have. Like that we should answer this. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ y వాల్యూ ఎంత? y is given as 32.3 into 1125 divided with 27.4. Okay, so this expression is given. Then to report the value of y we should write అంటే రౌండ్ ఆఫ్ చేసి రాయాలి. ఫస్ట్ రౌండింగ్ ఆఫ్ ఎట్లా చేస్తాం? కొన్ని సింపుల్ థింగ్స్ మీకు తెలుసు. ఏంటి అవి? సపోజ్ 14.67 ఉంది. సో దీన్ని 3 డిజిట్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలి అంటే, ఆర్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలి అంటే, ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 5 ఉంది కదా, సో దీనికి +1 చేస్తాం. అంటే ఎంత అయింది ఆన్సర్? 14.7 అయింది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 14.64, సో ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 5 ఉంది కదా, సో తీసేస్తాము. సో ద ఆన్సర్ విల్ బి 14.6, రైట్? For example, if the value is 14.65, less than 5, greater than 5, equal to 5 అంటే ఏది పరిస్థితి? ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు దాని ప్రిసీడింగ్ నెంబర్ అనేది ఈవెన్ ఆ ఆర్డర్ చూసుకోవాలి. ఇది ఈవెన్ ఉంటే డైరెక్ట్ ఇది తీసేయచ్చు. దట్ బికమ్స్ 14.6 అంతే. ఇఫ్ ద నెంబర్ ఇస్ లైక్ దిస్ 14.5 and 5, సో నౌ హియర్ ద నెంబర్ ఇస్ 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. ముందు నెంబర్ చూడండి, ఇది ఒక ఆడ్ నెంబర్, సో యూ షుడ్ యాడ్ +1 అంటే 14.6 అవుతుంది. ఓకే, సో లైక్ దట్ యూ షుడ్ రౌండ్ ఆఫ్ ద వాల్యూస్. ఇక్కడ 32.3, 1125, 27.4, if you observe all this, okay, then to report the value of y we should write అని అన్నాడు. ఇక్కడ ఇవన్నీ y వాల్యూస్ మీరు మల్టిప్లై చేసి, ఓకే, చేస్తే ఒక డెసిమల్ తర్వాత 2-3 డిజిట్స్ దాకా ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, అదంతా టైం వేస్ట్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, హౌ మెనీ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి, ఇక్కడ మాత్రం 4 ఉన్నాయి. ఓకే, సో ఇందులో 3, ఇందులో మాత్రం 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే వచ్చే ఆన్సర్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దేనికైతే ఉన్నాయో మనకు ఆన్సర్ కూడా అందులోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇందులో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, అసలు 5 లేనే లేదు. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది చూడండి 13. హియర్ 0 ఇస్ నాట్ కన్సిడర్డ్, లాస్ట్ లో వచ్చింది కదా. అంటే ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1 2 3, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి మనకు 3 కదా. సో ఎక్స్ప్రెషన్ అనేది ఈవెన్ వితౌట్ సాల్వింగ్ యూ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అన్నిసార్లు అట్లా ఇవ్వకపోవచ్చు, అందుకే సమ్ టైమ్స్ యూ షుడ్ డూ. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ if they give in terms of square root, if they give in terms of square, okay, square root అనే కాదు, ఎక్కడ ఇచ్చినా కూడా మీకు యాడ్ చేసేటప్పుడైనా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడైనా అందులో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో మనకు వచ్చే ఆన్సర్ కూడా అందులోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3.00, 5.678 ఈ రెండు యాడ్ చేయమని చెప్పినాం. ఓకే, యాడ్ చేసి వాల్యూ రాయమని చెప్పినాం. సో మనకి 8 7 6 8, సో ఆప్షన్స్ 8.678. ఓకే, ఇది నెక్స్ట్ బి 8.68, సి 8.6780, డి 8.67. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి?
అన్ని నియరెస్ట్ వాల్యూస్ ఉంటాయి. నియరెస్ట్ వాల్యూ ఇట్లా కాదు, మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకోవడం ఐడియా ఉంటేనే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ వెన్ ఐ యాడ్ దెమ్ ఐ గాట్ 8.678. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎంత 3. మనకు వచ్చే ఆన్సర్ లో కూడా లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు 8.678 అంటే ఇది రాంగ్, 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ 8 ని రౌండ్ ఆఫ్ చేసి దీనికి +1 చేసినాం, అప్పుడు 8.68 అయింది, విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడ మళ్ళీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కువైనాయి, ఇక్కడ రౌండ్ ఆఫ్ అనేది ప్రాపర్ గా చేయలేదు. సో ఈవెన్ దో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నా రౌండింగ్ ఆఫ్ చేయడం important, which is 8.68. That is correct answer. Okay, so like that you should do. So now coming to this, the square root of 58.97 అనేది నియర్లీ సమ్ 7.6719 అట్లా వస్తుంది అనమాట వాల్యూ. కానీ ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? వీ హ్యావ్ ఓన్లీ 4. సో యూ షుడ్ రౌండ్ ఆఫ్ టిల్ 4 వాల్యూస్. సో అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, మేబీ ఇది కావచ్చు 7.6919 something. Okay, so you should round off till 4 significant figures. అప్పుడు ఏమవుతుంది? So till 4 significant figures you should round off, that is 7.679. Okay, అంతే, సింపుల్ ఆన్సర్. మీకు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు రౌండ్ ఆఫ్ చేయాలి అని తెలిస్తే అయిపోయినట్టే. ఇది కూడా అంతే, 17.5 హోల్ స్క్వేర్, దీని వాల్యూ మీరు చేస్తే 306.25 అవుతుంది. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? వీ హ్యావ్ ఓన్లీ 3 కదా, బట్ మనకు వచ్చిన ఆన్సర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మేక్ ఇట్ 3. సో 306 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో అట్లా చేస్తాం. సో మోస్ట్లీ క్వశ్చన్స్ క్యాన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్. అదొక 70% అయితే ఇదొక 30%, రైట్? సో దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్ చిల్డ్రన్. సో ఈ క్లాస్ లో ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీ కవర్ అవుతుంది. మోస్ట్లీ ఒక 70-80% ఛాన్సెస్ ఉన్నాయి ఒక క్వశ్చన్ కవర్ కావడానికి. డోంట్ మిస్ దిస్ చాప్టర్, వెరీ ఈజీ. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ బ్యాక్వర్డ్స్ చేసి చూడండి, రైట్? సో ఇంకెక్కడైనా డౌట్ గా ఫీల్ అయితే, ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం డౌట్ గా ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ మిస్ దిస్ సిరీస్, రైట్? సో ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్, మీకు లాస్ట్ ఫేజ్ అనమాట. ఇంకా మీకు మిగిలింది ఎంసెట్. Of course, JEE Mains second attempt kuda undi, but both are important equally. So don't miss this series and suggest it to your friends. So we'll meet in the next class with another topic, right? So thank you children, thank you everyone, bye bye.